స్వీటీ బేబీ బాయ్ 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 బాయ్. త్వరగా వచ్చే. స్వీటీ ఇక్కడ చూపించరా. బాయ్. బాయ్ 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 బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. కొంచెం నా థ్రోట్ ప్రాబ్లం ఉంది, సో అందుకే వాయిస్ అలా ఉందన్నమాట, ఏమనుకోకండి. సో ఈ వీడియో అంతా ఏంటంటే మా గృహప్రవేశం ముందు మేము చేసిన హడావిడి, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేసుకున్నాము, నేను ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అంతా కూడా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట, హ్యాంపర్ ఎలా తయారు చేశాను అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతోంది. సో అలాగే చెల్లి వాళ్ళు, అమ్మ, అత్తయ్య గారు వాళ్ళందరూ వచ్చారు. సో ఇల్లంతా కూడా హడావిడిగా ఉండబోతోంది. పిల్లలు సందడి అయితే విపరీతంగా ఉంటుంది. సో డోంట్ మిస్, అంతా కూడా చూడండి మొత్తం వీడియో అంతా కూడా. ఈ వీడియోలో ఏంటంటే అదే మా స్వీటీని నేను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. ఎందుకంటే అందరూ ఇంట్లో చుట్టాలు ఉంటారు, దాన్ని కేర్ తీసుకోవడం అవ్వకపోవచ్చు. పైగా ఏంటంటే బయట నుంచి ఎవరైనా వస్తే కూడా అది అరుస్తుంది, బాగా కోపం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించాను ఒక 10-15 days. తర్వాత మళ్ళీ తీసుకొచ్చేయచ్చులే అని చెప్పి తను చూసుకుంటా అన్నాడు. సో ఆల్మోస్ట్ ఎప్పుడు మేము ఏదైనా బయటకు వెళ్ళాలన్నా చేయాలన్నా వాళ్ళ ఇంట్లోనే పెడతాం అనమాట. తను బాగా కేర్ తీసుకొని చూసుకుంటాడు, తనకు అలవాటు ఉంది పెట్స్. సో అందుకని చెప్పి అయితే వీళ్ళిద్దరూ డల్ అయిపోయారు స్వీట్ వెళ్ళిపోగానే, మా ఇద్దరు పిల్లలు. భరత్ అయితే మరీ చెప్పక్కర్లేదు, ఇచ్చేస్తాము వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు అనగానే ఇంకా ఫుల్ సాడ్ అయిపోయాడు అనమాట. వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది కదా, అందుకని. సో మొత్తానికి ఏంటంటే చెల్లి వాళ్ళందరూ వచ్చేసారు. సో వాళ్ళని స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ప్యాకింగ్లు అవి స్టార్ట్ చేసాం అనమాట. రిటర్న్ గిఫ్ట్లకి అన్నీ కూడా నేను అంటే ఒక దగ్గరే కాకుండా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని ఏమో ఊరి నుంచి తెప్పించాను. చెల్లి వాళ్ళు అందరూ వచ్చేటప్పుడు రాజమండ్రి నుంచి అక్కడి నుంచి తెప్పించాను, డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ. తర్వాత కొన్ని ఏమో చిక్పేట లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కొన్ని అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడైతే భరత్ చూసారు కదా, ఆల్మోస్ట్ వాడు ఏడ్ చేస్తున్నాడు అది వెళ్ళిపోయిందని చెప్పి. చెప్తావా నాన్నకి వచ్చా అని చెప్తావా. సో ఆ తర్వాత చెల్లి వాళ్ళని స్టేషన్ నుంచి ఇంట్లో దింపేసి అక్కడి నుంచి నేను మా హస్బెండ్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఇది లోకల్ షాప్సే. అక్కడ ఇలా మనకి పంచదార చిలుకలు అవి ఉంటాయి కదా, అవి తీసుకుందాం అని చెప్పి. అంటే పూజ దేవుడిని అలంకరణ అయిపోయిన తర్వాత కింద అంతా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం మంచిగా నీట్గా డెకరేట్ చేద్దాము ఇలా పంచదార చిలుకలతోటి వాటితోటి అని చెప్పి అనుకున్నాను. ఇంకా వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆయన మాకు చూపించారు. అయితే మీరు ముందుగా ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటే ఇంకా మంచిగా మేము ప్లాన్ చేసి తీసుకొచ్చేవాళ్ళం, లేదంటే రెడీ చేసేవాళ్ళం అన్నట్టుగా చెప్పారనమాట. అంటే నాకు అంత ఐడియా లేకపోయింది. నేను అలా పాస్ అవుతుండగా షాప్లో చూసి నేను ఇంకా ఆగి తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవి ఏంటంటే మురీలతో చేసినవి అనమాట. ఇలా పిరమిడ్ లాగా, అలాగే పెద్ద పెద్ద లడ్డూలాగా ఉన్నాయి డిఫరెంట్ షేప్స్లో. సో ఇవి కూడా నాకు అక్కడ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇవి నేను తీసుకోవాలని ప్లాన్ నాకు ఉంది, ఇవి ఉంటాయని నాకు తెలుసు, కానీ పంచదార చిలుకలు ఇక్కడ దొరుకుతాయని ఐడియా నాకు లేదు. సో వాళ్ళ షాప్లోనే ఉంటే ఇంకా అన్నీ కూడా తీసుకొని ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది, అందరూ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి లంచ్ అది కూడా ఎలా ఏంటనే చూసుకోవాలని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. శేఖర్ బాబాయ్ చూడరు బాబాయ్, ఎలా చేస్తుందో. ఇక్కడ ఉండేది ఇక్కడ జంప్ చేసి వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తుంది శ్రీలు. సో మొత్తానికి లంచ్ అది అంతా కూడా తినేసిన తర్వాత ఇంకా కూర్చున్నాం అనమాట గిఫ్ట్ ర్యాప్ చేయడానికి.
అంటే ఐ మీన్ హ్యాంపర్ రెడీ చేయడానికి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను యూజ్ చేశాను. ఇందులో ఏంటంటే నేను ఏ మీషోలో కొన్నాను అనేది మీకు చెప్తాను నేను, అలాగే ఏవి చిక్పేటలో కొన్నాను అనేది చెప్తాను. ఏంటంటే నాకు ఒకవేళ నేను వెళ్ళిన షాప్లోనే నాకు దొరుకుంటే నేను అన్నీ ఒక దగ్గర తీసుకునేదాన్నేమో, కానీ నేను అనుకున్న బడ్జెట్లో నాకు కావాల్సిన ప్రైస్లో నాకు అక్కడ దొరకలేదు. పైగా నేను అనుకునే మోడల్ టైప్లో కూడా లేవన్నమాట. సో అందుకని నేను కొన్ని మీషోలో ఆర్డర్ చేశాను. కొన్ని నాకు అక్కడ కనిపించినవి నేను తీసుకున్నాను, కొన్ని నేను తెప్పించాను అనమాట. సో మొత్తానికి నేను రెడీ చేస్తున్న హ్యాంపర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఒక దీన్ని ఏమంటారు, జర్మన్ సిల్వర్ అంటారు, జర్మన్ సిల్వర్ బాస్కెట్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇది నేను చిక్పేటలో పర్చేస్ చేశాను. దీని కాస్ట్ సమ్వేర్ నాకు 300 ఏమో పడింది. అంటే కొంచెం తక్కువే పడవచ్చు, ఎందుకంటే నేను బల్క్లో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తగ్గించి ఇచ్చారు. సో అంటే రౌండ్ ఫిగర్లో 300 వేసుకోవచ్చు. సో 300 ఒక పీస్ పడింది అనమాట. సో దానికి ఇలా నట్స్ ఉంటాయి, దాన్ని మనం టైట్ చేసుకోవాలన్నమాట. ఇది బాస్కెట్కి కింద బౌల్ సపరేట్గా, హ్యాండిల్ సపరేట్గా వచ్చింది. ప్యాకింగ్లో వచ్చేటప్పుడు నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో, ఒక బాక్స్ ప్యాక్లో వచ్చింది. అవన్నీ కూడా మళ్ళీ నేను నట్లు బిగించుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. ఏదో ఒక పీసు 2 పీసులు అనుకుంటా డ్యామేజ్ అయిపోయాయి, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో నేను 150+ పీసెస్ ఏమో ఆర్డర్ చేశాను. సో అన్నీ కూడా బాగానే వచ్చాయి. సో అవన్నిటికీ నేను ఇలా నట్లు బిగించి దాన్ని ఇలా హ్యాండిల్ రెడీ చేశాను అనమాట. పైన బుట్టకి హ్యాండిల్ వస్తుంది కదా అది. సో నేను ఫస్ట్ హ్యాంపర్ రెడీ చేయాలనుకునేటప్పుడు నా మైండ్లో ఒకటే థాట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇలాంటి బాస్కెట్ టైప్ ఏదైనా తీసుకొని దాన్ని హ్యాంపర్లోగా రెడీ చేయాలనుకున్నాను. అయితే అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం వేస్తేనే కదా ఒక హ్యాంపర్ అవుతుందని చెప్పి మళ్ళీ దాన్ని నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట. ఏమేమి వేయాలి, ఎంత కాస్ట్ పడుతుంది. ఎందుకంటే బాస్కెట్ నాకు 300 రూపీస్ అయిపోయినప్పుడు నేను లోపల వేసే ఐటమ్స్ కూడా నేను ఆలోచించుకోవాలి కదా. ఆల్మోస్ట్ నాకు ఎంత అవుతుంది ఏంటి అంతమంది పిలిచినప్పుడు అని చెప్పి ఒక బడ్జెట్ వేసుకున్నాను. దాని ప్రకారమే నేను లోపల పెట్టే ఐటమ్స్కి ఇంతే పెట్టాలని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా హ్యాంపర్ ప్యాక్ చేసుకోవాలి, లేదంటే అలా ప్లాన్ చేసుకొని మన చేతితో మనమే రెడీ చేసుకోవాలనుకునేటప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా చూసుకోవాలి కదా. సో దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో హ్యాంపర్ అనగానే మనకి పైన ఒక బేస్ అనేది కావాలి, అది ఉంటేనే మనకి హ్యాంపర్ ప్రాపర్గా ప్యాకేజ్ అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పి నేను ఇలా బాస్కెట్ అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను మళ్ళీ బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, అలాగే కీ చైన్, కొంచెం ఫ్రాగ్రెన్స్ ఉండే క్యాండిల్ ఒకటి, కాయిన్స్ మనం పెడతాం కదా వక్క, పసుపు కుంకుమ, అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలని ప్లాన్ వచ్చింది, అంటే ఐడియా థాట్ వచ్చిందనమాట. ఎలా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి అలా వేసేసామంటే అవి అటు ఇటు స్కాటర్ అయిపోతాయి, బాగుండదు. ఒకవేళ మనం అది ముందుగా ప్యాక్ చేసి పెట్టుకునేటప్పుడు అవి మెత్తగా అయిపోవడం అది అయిపోతుందని చెప్పి మళ్ళీ దానికి ఇలాంటి ఒక జిప్లాక్ బ్యాగ్ తీసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్, ఇలాచి వేసాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్ అన్నారు స్వీట్ ఉంటే మంచిది అని చెప్పి అప్పుడు మళ్ళీ చాక్లెట్స్ తెప్పించి చాక్లెట్స్ అనేవి కూడా అందులోకి ప్యాక్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో ఇలా ఒక నేను హ్యాంపర్ అనేది రెడీ చేశాను. దాన్ని మనం అంటే ఇది లోపల ఉండే ఐటమ్స్ కాబట్టి ఒక హ్యాంపర్ రెడీ అయింది. దీన్ని మనం బయట నుంచి ఎలా కవర్ చేస్తాం అనేది అది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దాంట్లోనే దాని బ్యూటీ అనేది బయటపడుతుంది అనిపించింది. సో అందుకు నేను ఇవి అన్నీ కూడా మీషోలో తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది మన ఏమంటారు ఫోమ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగే ఈ బో ఒకటి, స్ట్రిప్ లాంటిది తీసుకున్నాను అనమాట టై చేయడానికి. సో అలాగే ఈ నెట్టెడ్ క్లాత్, ఇవి నేను 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, ఎల్లో అలాగే రెడ్. సో ఆ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తూ హ్యాంపర్ని రెడీ చేయాలనుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళు నాకు ఈ బాస్కెట్ పంపించినప్పుడు ఇలాంటి కవర్స్లోనే ప్యాక్ చేసి పంపించారు. నేను కూడా కవర్ని యూటిలైజ్ చేయాలి, పడేయకూడదు అనిపించింది. ఎందుకంటే నేను ఉట్టి క్లాత్ కట్టేసాను అనుకోండి, బయట నుంచి సైడ్ నుంచి ఏమైనా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. మనం ప్యాక్ చేసిన ఐటమ్స్ చిన్న ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ ఆ కవర్ని టేప్ పెట్టి దాన్ని ప్రాపర్గా బైండప్ చేసి తర్వాత నేను ఈ నెట్టెడ్ క్లాత్ని ప్రాపర్గా దానికి బైండ్ చేశాను అనమాట. దాన్ని అంటే ఈ క్లాత్ని బైండ్ చేయడానికి థ్రెడ్ కూడా వాడచ్చు మనం, కానీ థ్రెడ్ వాడితే ఆ లుక్ అనేది పోతుందని చెప్పి నేను ఆ స్ట్రింగ్ చూపించాను కదా గ్రీన్ కలర్ది, అది మీషోలో ఆర్డర్ చేసుకొని ఆ స్ట్రింగ్ని పీసెస్లా కట్ చేసి దాన్ని చక్కగా దీనికి రోల్ చేశాను అనమాట. సో చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే మనం అంటే చేసేదేదో మంచిగా ప్రాపర్గా కొంచెం ప్రొఫెషనల్గా చేయాలనిపించింది. అందుకు థ్రెడ్లు అవి వాడకుండా ఇలాంటి స్ట్రింగ్ అనేది యూజ్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ అది పెట్టిన తర్వాత కూడా నాకు కొంచెం మంచి లుక్ కావాలనిపించింది, చూడగానే అట్రాక్టివ్గా ఇలా తీసుకోవాలి అనే కోరిక కలగాలనిపించి దానిపైన నేను ఈ ఫోమ్ ఫ్లవర్ అలాగే బో అనేది
నీడిల్ అండ్ థ్రెడ్ తోటి స్టిచ్ చేశాను. నార్మల్గా మనం గమ్ పెట్టినా టేప్ పెట్టినా కూడా అది ఎక్కువసేపు ఉండదు. సో అందుకని చెప్పి దాన్ని ప్రాపర్గా ఎవరైనా పట్టుకొని హ్యాండిల్ చేసినా కూడా చాలాసేపటి వరకు అది పడిపోకూడదు అని చెప్పి ఉండాలంటే దాన్ని అల్టిమేట్లీ మనం సూది దారం వాడాల్సింది అనిపించింది. సో అవన్నీ కూడా నేను చాలా లేట్ నైట్ అయినా కూడా అన్నీ కూడా కుట్టాను అనమాట. ప్రతి దానికి అన్నీ కుట్టి దాన్ని ప్రాపర్గా అంటే స్టేబుల్గా ఉండేలాగా దాన్ని రెడీ చేశాను. సో ఫైనల్లీ చూడడానికి నేను తయారు చేసిన హ్యాంపర్ అయితే ఇలా ఉంది. నాకే ప్రాపర్ అంటారు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. అంటే మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే విత్ ప్లెజర్ ఇవ్వాలా అని చెప్పి నాకు ఒక మనసులో ఉండింది. సో అది నేను అల్టిమేట్లీ నేను దాన్ని నా చేతులతో రెడీ చేసుకోగలిగాను విత్ హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. పిల్లలతో సమేతం అందరూ కూడా మంచిగా ఏమంటారు చేతిలో చేసి నేను అనుకునేది ప్రాపర్గా వచ్చేలాగా వాళ్ళు నాకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఒకసారి నేను ఏం చేస్తానంటే మేము ఈ హ్యాంపర్ పెట్టేసి పువ్వు పెట్టిస్తాము, ఆ లోగా మీరు కాలు చెప్ప కూర్చోండి. లేకపోతే మామూలుగా దారంకి కుట్టడం అవుతా? అంటే దాన్ని కుట్టినా కూడా పట్టేసి మళ్ళీ కుట్టాలి. ఇంకేది ఎట్లా రావట్లేదు, ఒకేసారి అయిపోతుంది. ఆ మధ్య నేను స్టాటస్ లో పెట్టాను కదా ఫ్రాక్ తీసాడు. నాకు ఎవరు ఫోటోస్ తీస్తారు అక్కడ డ్రెస్లన్నీ పట్టుకుంటున్నాను. నువ్వు ఎక్కేస్తాడు ట్రైన్ మాతో ఫోటోస్ అడిగింది. ఆడేమో పొంగిపోయాడు. రోజు పైన వస్తాను పెళ్ళికి పడితే స్వీట్లు అలాంటి అన్నం పెట్టండి బాబో అని వరకు వడ్డించుకుని పెట్టాను. మ్యాంగోలు ఇచ్చారు కాబట్టి నాకు ప్రింట్ అయింది. అదే అదే మీ నాన్న తెలిసిపోద్దు నేను చాక్లెట్లు తిన్నావని. నాకే ఆల్రెడీ ఒక శాంపుల్ చూడండి మన స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాం. స్టేషన్ వరకు ఎలా ఉంది, స్టేషన్ నుంచి వచ్చాక ఎలా ఉంది. ఎంత అమాయక చక్రవర్తి అన్నట్టు. అయిందా ఆయన రమ్మన్న టికెట్ తీసి పంపించమన్న ఫోటోస్ తీయడానికి. మరి పవన్ మామ తీయడా ఫోటో మనకి ఏమి అయితే ఇంకే తెలియదా? ಅದೆಲ್ಲ ಮಿಸ್ ಆಗ್ತಿದೆ అక్కడ కట్టి కూర్చొని లేకపోతే నేను కూడా దీని మీద తీసుకొస్తాను. మీరు లేకపోతే పని చేయండి, సూది దాని ఎక్కువ పుట్టాను నేను కట్టించేస్తాను.
సో ఇలా హ్యాంపర్ తయారు చేయడానికి మాకు 3 days అయితే పట్టింది. 2.5 days అయితే హ్యాంపర్ రెడీ చేయడానికి, అలాగే హాఫ్ డే అంతా కూడా పువ్వు ఆ బో అది కుట్టడానికి ర్యాప్ చేయడానికి పట్టిందనమాట. సో అందుకు మేమేం చేసామంటే 1 day కంప్లీట్గా ఈ హ్యాంపర్ రెడీ చేయడంలో అన్నీ వేసి ప్యాక్ చేయడంలో పెట్టుకున్నాము. సెకండ్ డే ఏం చేసామంటే హాఫ్ వర్క్ ఇది, హాఫ్ వర్క్ మెహందీ కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. సో దట్ సగం మంది హ్యాంపర్ రెడీ చేస్తూ ఉంటారు. శైలమేమో పిల్లలకి నాకు మెహందీ పెట్టారనమాట. లేకపోతే మళ్ళీ టైం సరిపోదు అని చెప్పి అనుకున్నాము. మళ్ళీ మెహందీ పెట్టుకోవడం అది లేట్ అయిపోతే మళ్ళీ పండడం అది లేట్ అవుతుంది కదా, అంటే అంత పండినట్టు కనిపించదు అని చెప్పి ఏం చేస్తుంది స్వీట్ తెచ్చి ఎక్కిచ్చి టాయిలెట్ కరెక్ట్ టాయిలెట్ అక్కర్లేదన్నా. అదే తీసుకొచ్చేసి హలో యశ్మి, ఎంత అమాయక చక్రవర్తి అబ్బా. ఇద్దరు చేతిలో ఒకసారి కింద పెట్టి అప్పుడు ఇలా ఇన్ವಿಟೇಷನ್ ಟೋಪಿ ಕಾವಾಲಾ ಇನ್ವಿಟೇಷನ್ ರೆಡಿ ಮಾಡಿದೆ, ಬಟ್ ಏನು ನನಗೆ ಅಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇಲ್ಲ ಅದು ವಿಡಿಯೋ. ಅವ್ರದ್ದು ರಿಯಾಕ್ಷನ್ ಹೆಂಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ ಮ್ಯಾಮ್? ಹೌದಾ ರೀ, ಸರಿ ರೀ. ముందర ముంచెం ಹೇಳ್ಬಿಟ್ಟಿದೆ. ఇలా చూపించండి ఇద్దరు, ఇలా చూపించండి. అబ్బా అబ్బా వావ్, అబ్బా ఈ స్మైల్ దూరదర్శన్ ఆకాశవాణి ఏం పంచాయతీ ఇవన్నీ నువ్వే చేస్తావు. నాయుడు బొమ్మలు తీయొద్దు. నో, అవి నాకు కాదు, మ్యామ్ పెట్టే, నీకు వేరే ఇస్తాను నేను. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే హ్యాంపర్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.